మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన 100% కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. గత ఏడాది 30 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి విద్యార్థులు చక్కని ఫలితాలను సాధించే విధంగా కృషి చేశారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని 10వ తరగతి ఫలితాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షల్లోనూ ఎక్కువ మంది ఎంపిక కావడంతో ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది 100 పాఠశాలల్లో 100% కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. 100 మంది వాలంటీర్లను ఎంపిక చేసి 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిష్ణాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత శిక్షణను ఇప్పిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు సైతం మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యా వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోనున్నారు. విద్యా వాలంటీర్లకు తన సొంత నిధులతో గౌరవ వేతనాన్ని చెల్లించనున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. అయితే ఈసారి మొత్తం 100 స్కూల్స్ తీసుకున్నారు. ఆ 100 స్కూల్లో 50 ప్రైమరీ స్కూల్స్, అంటే మా ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ రెండు కలిపి 50 ఉన్నాయి. హై స్కూల్స్ ఒక 50 ఉన్నాయి. అయితే ప్రధానంగా 3 days శిక్షణ. ఇప్పుడు మేము ప్రధానంగా వర్క్ చేస్తున్నది ఎవరి కోసం అంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి రాయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని చదివించడం. ఆ చదివించడంలో ఇక్కడ మాకు టీచర్స్ వచ్చేసి ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఇక్కడ చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళకి గ్రూప్స్ చేయడం అవి మాకు అవగాహన ఉంది, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం కదా, వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే గ్రూప్స్ ఎలా చేయాలి, వాళ్ళని ఎలా చదివించాలి, అందులో లిటిల్ టీచర్ ఎలా ఉంటారు, లిటిల్ లీడర్ని ఏ విధంగా తీసుకోవాలి, బడ్డీ ఫ్రెండ్స్ని కూడా చేస్తాం. అంటే వాళ్ళిద్దరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే అంశాలపైన ఈ 3 days అనేది ఇక్కడ శిక్షణ జరుగుతుంది. అంటే ప్రధానంగా 100% అంటే 100% రిజల్ట్ తీసుకురావడానికి, అందులో ప్రభుత్వ బడుల్లో చదువుకోవడానికి వెనుకబడి ట్యూషన్లకు పోలేని పిల్లలకి ఉదయం 1 గంట, ఈవినింగ్ 2 గంటలు అడిషనల్గా ట్యూషన్ వెళ్లకుండా ఇదంతా కూడా మేము చూసుకుంటాం. గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల జీవితాలను ప్రభుత్వ టీచర్లతో పాటుగా విద్యా వాలంటీర్లను ఇచ్చి కొంత వాళ్ళకు ఉపయోగపడే విధంగా బేసిక్స్ నుంచి నేర్పించుకుంటూ ఇవాళ 100% అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరము 30 స్కూళ్లకు గాను 34 మంది విద్యా వాలంటీర్లను తీసుకొని మేము కార్యక్రమం స్టార్ట్ చేశాం. 8 నెలలు నడిచింది. ఆ 8 నెలల్లో ఎన్నడూ లేనట్లుగా జిల్లాలో ఈసారి ఎన్ఎంఎంఎస్ 60 సీట్లు సాధించగలిగినాము. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే మేము 100% స్టార్ట్ చేసిన తర్వాత 7% పెరిగింది. 81 ఉన్నది 88% పెరిగింది. అదేవిధంగా బాసర IIIT కాలేజ్ మహబూబ్నగర్కు వచ్చింది కాబట్టి ఇక్కడ మన విద్యార్థులు చదవాలనే ఒక సొంత నిర్ణయంతో మేము 100% కార్యక్రమం స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈసారి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపుగా 130 వరకు IIIT సీట్లు సాధించడం జరిగింది. ఇది మొత్తం 100% కాన్సెప్ట్ ద్వారానే సాధ్యమైందని బలంగా నమ్ముతున్న మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈసారి 30 స్కూళ్ళు కాదు, ఏకంగా మనం 100 స్కూళ్ళు తీసుకుందాం, 100 వాలంటీర్లను పెడదామని చెప్పిండు. దీంట్లో భాగంగా గత నెల ఈ వాలంటీర్ల కొరకు నోటిఫికేషన్ ఇచ్చాము. వాళ్ళంతా వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. దాదాపు 380 మంది దాకా ఎగ్జామ్ రాయడం జరిగింది. వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము 100 మంది వాలంటీర్లను సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్లకు విద్య లోపల మెళుకువలు నేర్పించుకోవాలని చెప్పేసి ప్రభుత్వ టీచర్లను తీసుకొని వచ్చి ఇక్కడ 3 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని పెట్టినాము. నా పేరు రవీందర్ రెడ్డి, వందే మాత్రం జిల్లా కోఆర్డినేటర్ను. ఈ 100% సంబంధించిన కార్యక్రమము మహబూబ్నగర్ ఫస్ట్ ఎమ్మెల్యే గారి సహకారంతో మహబూబ్నగర్లో 100 పాఠశాలలు ఈ సంవత్సరం తీసుకున్నాం. గత సంవత్సరం 35 పాఠశాలలో హై స్కూళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం హై స్కూళ్ళతో పాటు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన 75 మంది వాలంటీర్లు లాస్ట్ మంత్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయ్యి మొన్న ఆగస్టు 1 నుంచి పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ టీచర్లకు ప్రాథమిక శిక్షణ అవసరమని ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ సహకారంతో ఈరోజు 12 మంది టీచర్ల సహకారంతో ప్రాథమిక టీచర్లకు మరియు హై స్కూల్ టీచర్లకు శిక్షణ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా 100%లో గ్రూపులుగా తయారు చేసి పిల్లలకు చదివించే భాగంగా ఉంటుంది. ఆ గ్రూపులలో
లిటిల్ లీడర్, లిటిల్ టీచర్, బడ్డీ ఫ్రెండ్స్ అనే కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణ రేపు ఎల్లుండి విద్యా వాలంటీర్లకు లిటిల్ లీడర్ని ఎలా తయారు చేయాలి, లిటిల్ టీచర్స్ని ఏ విధంగా ఉండాలి, బడ్డీ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండాలి, విద్యా వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు ఉండాలి, పేరెంట్స్తో ఎలా వాళ్ళని కలుసుకోవాలి, పిల్లలు రెగ్యులర్గా రావాలంటే పేరెంట్స్ సహకారం ఎలా తీసుకోవాలి, పీటీఎంకు పేరెంట్ టీచర్స్ మీటింగ్కు పిల్లల్ని ఏ విధంగా, తల్లిదండ్రులను ఏ విధంగా రప్పించాలి, వీటన్నిటిపైన విద్యా వాలంటీర్లకు 3 రోజుల శిక్షణ ఉంటుంది. మొదటి రోజులో భాగంగా సబ్జెక్టు పైన మన అకాడమిక్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.